స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము దాసముని మన్నా దేవుని స్తుతి చెదము దాసముని మన్నా దేవుని స్తుతి చెదము స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము స్తుతి మహిమ దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెదము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరోసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును అనుగ్రహించిన దినంతో శుభదినము జూలై మాసం అంతా ప్రభువులతో ఉండడంతో కాపాడి నడిపిస్తూ ఉన్నారు. సంఘస్థులందరూ కూడా క్షేమంగా ఉన్నట్లుగా వారు తెలియజేస్తున్నారు. మళ్ళా మనం ఎప్పుడు కూడి చూస్తామో అని చెప్పి సాహసం అనుకుంది. అయితే ప్రభు తప్పకుండా కూడా తన దయని బట్టి మళ్ళా మనకు ఒక కాలం ఇవ్వనయ్యున్నారు. దానికోసం ఆయత్తపడుతూ కూడా సంఘంలో చేరి ప్రభుని చేయడం కోసం ఆశతో కనిపెట్టి కూర్చున్నాము. తన కోసం కనిపెట్టి కూర్చున్న వాళ్ళెవరినీ కూడా ప్రభు సిగ్గుపరచువాడు మాత్రం కాదు. ఈరోజు ఈ రీతిగా ప్రభుని సేవిస్తున్నామంటే అది ఆ దేవుని యొక్క మహాదయ ప్రేమ. నేను దినము ఒక వార్త నేను చదివాను. ఒక అతను ఎవరో బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ముందే నడుపుతూ ఉన్నా, వెనకాల తను కూర్చున్నాడు. మధ్య మార్గంలో ఓ చెట్టు వద్దకు వచ్చిన తర్వాత ఆకస్మికంగా చెట్టు కొమ్మ ఒకటి విరిగి ఆ కొమ్మ అతని మీద పట్టం చేత అతడు చనిపోయినట్టుకు విన్నాను. మరణం ఎలా వస్తుందో కూడా అంతుపట్టకుండా ఉంది. అది ఎగప్రాగుతూ ఉంది. నిజంగా వాక్యం సెలవిచ్చినట్టుగానే యెహోవా కాయని ఎడల కావలి కానీ ప్రయాస వ్యర్థమని చెప్పేసినట్టుగానే కాలువని ప్రయాసలు వ్యర్థమవుతుంది. అలా మనం కాపాడుకోవడం కూడా అది వ్యర్థంగానే మారిపోతుంది. దేవుడు మనం కాపాడుకుంటూ ఉన్నారు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకుడు నిద్రపడించే బడమాట ప్రకారంగానే ఎంతో క్షేమాన్ని కలిగించే ప్రభు మన్ని మన కుటుంబంలో కూడా ఈ రీతిగా కాపాడుతున్నారు. ఎందరైతే ఆయన నిబంధన చేస్తున్నారో వారందరికీ కూడా తన వాగ్దానంలో తన కృపను స్థిరపేసి ఆయన సురక్షితంగా క్షేమంగా నడిపిస్తున్నారు. అలాంటి కృపలు మనం కొనసాగుతాం అని చేద్ద ప్రభు మరుస్తా నేను హృదయపూర్వకంగా స్తుతిస్తూ కూడా ఉదయకాల వాక్య ధ్యానం కోసం మన వాక్యంలోకి వెళ్ళబోతున్నాము. కీర్తన 32. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన వాక్యము బ్లెస్సింగ్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణలోని ఆశీర్వాదాలు అనే ఆ థీమ్ అంశాన్ని ప్రభు నా ముందు పెట్టారు. దేవుని చేత క్షమించబడటం అనేది అది గొప్ప సంగతి. అది 32 కీర్తనలో తొలి వాక్యం, మొదటి వాక్యమే ఆ మాట రాస్తూ ఉన్నాడు భక్తుడు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. నిర్దోషత్వాన్ని మన దేవుని పొందుకోవాలి.
లేక మన అతిక్రమాన్ని పరిహారం పొందుకోవాలని చెప్పేసి ఈ వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే అపరాధ భావంతో ఉన్నప్పుడు మన మనసు నెమ్మదిగా ఉండదు. అపరాధ భావన మనం తినిపడేస్తూ ఉంటే కొన్ని పర్యాలు సంతోషించడమే కాకుండా మన తోటి వారితో మన ముఖాముఖి మాట్లాడడం కష్టం అవుతుంది. ఇదే కాకుండా పరిశుద్ధ దేవుని సన్నిధి చేయడం కూడా అది చాలా కష్టం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మన అతిక్రమాలకు వెళ్ళది అది పెద్దవైనా చిన్నవైనా ఎదురెత్తుకున్నప్పుడు కూడా అది దేవునికి మన మధ్య ఒక పాగాదాన్ని తేవడం చేత ప్రభు స్థాయి చేరుకోవడం కష్టం అవుతుంది. అందుకని ప్రతి జీవితంలో కూడా తన పాపాన్ని పరిహారం పొందుకోవాలి. మరి ముఖ్యంగా ప్రభువుని మన జీవితాలకు వేళ తెలియజేసిన తడబడే హృదయంతో కూడా ఏదైనా తొడరబడుతుంటే కనుక దాని విషయంలో కూడా సంపూర్తిగా దేవుని చెంత ప్రార్థన చేసుకుని పశ్చాత్తాప హృదయాల చేత ఆ అతిక్రమాన్ని పరిహరించబడటం కూడా అది చాలా అవసరంగా వాక్యం మనకు సూచిస్తూ ఉన్నది. ఆదాము తొలి మనుష్యుడు అతిక్రమం చేశాడు, దేవుడి ఆజ్ఞ అతిక్రమించాడు. చల్లపూట ప్రభువు సంచరిస్తూ కూడా ఏదైనా తోటలో ఆదామును ఎక్కడని చెప్పిస్తానప్పుడు అతడు తన మనసంతా కూడా అపరాధ భావంతో నిండిపోవడం చేత చేసిన అతిక్రమాన్ని బట్టి అతడు ముఖాముఖిగా దేవుని ఎదుర్కోలేక చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నట్టుగా మన వాక్యం చూపిస్తోంది. అవును, ఆ అపరాధ భావన ఉన్నప్పుడు మనం దేవుని చెంత చేరలేము. మనం ప్రార్థనలు అలా ఉంచండి, అసలు ప్రభు చెంత వెళ్ళడానికి కూడా మనం సాహసించడం కష్టాధ్యం అవుతున్నది. అయితే హృదయ కఠినత్వాన్ని బట్టి కొందరు తప్పిదం చేసినా సరే వారి దానిలో పడి కొట్టుకుపోయి చివరికి మరణానికి వెళ్ళిపోతుంటారేమో. కానీ మంచి మనస్సాక్షి ఏ వ్యక్తి అయినా సరే ఒకవేళ ఏ కారణం బట్టి అతిక్రమం చేసినా సరే దాని నుంచి కూడా బయటపడటం కోసం తన మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. దానికోసం దిద్దుబాటు కోసం కూడా పశ్చాత్తాప హృదయం చేత ప్రభు చెంత చేరి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. అందుచేత ఈ రోజు నా ప్రభువారు మనం ముందు పెడుతున్నా ఇది దావీదు యొక్క వ్యక్తిగత అనుభవం, ధ్యానాంశం కూడా. ప్రతి అతిక్రమానికి కూడా పరిహారం పొందుకోవాలి. అతిక్రమం అనగా క్రమం కాంది, వాక్య విరుద్ధమైంది, నీతికి భిన్నమైనది, ప్రభు సత్యానికి అననుకూలం ఏదైనప్పటికీ కూడా దాని విషయంలో తప్పకుండా కూడా మనం పరిహారం పొందుకోవాలి. అది ఎంత చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఎందుకంటే ఒకవేళ ఏ అతిక్రమం జీవితాన్ని చూడనప్పటికీ కూడా దాని వలన మన మీద అపాధిక చోట వస్తుంది. రెండు, దాని వలన దేవుని క్రియ తినడానికి కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇటు హేతు చేత మనం ఎంత త్వరితగతంగా లేక దాని మీద మనకి ఎంత వెగటి కలిగి ఆయాసం కలిగి దాన్ని సరి చేసుకుంటే మనకంత మంచిదిగా వాక్యం చూపిస్తుంది. దిద్దుబాటు కలిగి మంచి మనస్సాక్షి కలిగి నిష్కామ హృదయం చేత ఎప్పుడూ కూడా ప్రభు స్థాయి చేరినట్లేదు కనుక మన పక్షంగా మన ప్రభు ఉంటాడు. మన పక్షంగా మన ప్రభు ఉండి మన కార్యభారం వహించిన జీవితాన్ని నడిపిస్తూ కూడా ఈ జీవితం అంతటి చేరులో కూడా ఆయనే పూట కాపుగా మన జీవితానికి వాక్యం సెలవిస్తున్నది. అందుకని మన ప్రతి విషయంలో కూడా అంతర్భాగాలు ఏమున్నా సరే ఆలోచన, తలంపులో, ఊహల్లో, నడవడిలో, ప్రవర్తనలో, మానవ సంబంధాలు ఎక్కడే బలహీనతున్నా సరే దాని విషయంలో సరి చేసుకోవడం కోసం మనం ఎప్పుడూ కూడా త్వరపడుతూ ఉండాలి. తెలియకుండా కొన్నిసార్లు మన నోటి మాట కూడా జారిపోతుంటాం. నోటి మాటే ఖండిస్తూ హృదయాలోచన, తలంపుల్లో కూడా చెడుతనం వస్తూ ఉంటుంది. అందుకని ఆదికాండం 6వ ప్రభు చెప్పారు కదా, నరుల హృదయంలోనే, తలంపుల్లోనే, ఆలోచనలోనే ఎల్లప్పుడూ కూడా కేవలం చెడ్డదిగా దేవుడు చూశాడట. చూడటమే కాదు, దాన్ని బట్టి యెహోవా సంతాపం నొందినట్టుగా కూడా వాక్యం సెలవిస్తుంది. అంచేత ప్రభుత్వం గుర్తిస్తున్నప్పుడు మన అంతర్యంలో ఎటువంటి బలహీనత లేకున్నట్లుగా మనం ప్రతి ఉదయం పూట కూడా ప్రభు సన్నిధి చేరి ఆరాధిస్తూ స్థితి చెల్లిస్తే కూడా మరోవైపు నుంచి కూడా మన జీవితాన్ని ప్రక్షాళన చేసుకోవడం కోసం ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి ఆయన చెంత చేరవలసినది. అందుకని ఈ రోజున ప్రభు పెడుతున్న ఆలోచన మన ఆత్మీయ జీవితం మనం నిర్దోషత్వం కలిగి నిర్దోషమైన చేతుల చేత లేక పవిత్రమైన చేతుల చేత మనం ప్రభు చెంతగా చేరబద్ధుము అయి ఉన్నాము. ఒకవేళ ఏదైనా సరే బలహీనత మనలో ఉంటే దాన్ని దాచుకోవద్దు. ఏదైనా అతిక్రమం ఉంటే దాన్ని సరిపెట్టి కప్పివేసుకోవద్దు. కానీ అంటే ఎవరు ఏదంటే నువ్వు ఏదైనా ఉంటావు కదా, దాన్ని బట్టి వారు అలా అంటే నేను అనకూడదని చెప్పేసి నేను సమర్థించుకుంటూ కూడా నేను మెప్పింపు చేసుకున్న పనులు చేయవద్దు. కానీ ఎవరు ఎలా ఉన్నా సరే, ఏది ఎలా ఉన్నా సరే నువ్వు ఎలా ఉండాలో ఒక సెలవిస్తున్నావు. అలా ఉంటూ కూడా ప్రభువుని చేయడానికి నీ మనస్సాక్షిని ఇప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి. అతిక్రమణ పరిహారం పొందినవాడు ధన్యుడు, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు లేకపోతే సాక్ష్యం పొందినవాడు ధన్యుడు. ధన్యతల్లో ఇది గొప్ప ధన్యత. ఆత్మ కపటం వాడు ధన్యుడు. ధన్యతలో గొప్ప ధన్యత ఇదే. ఏమిటి అంటే ఆత్మ కపటం లేకపోవటం, పాపాన్ని ప్రాయశ్చిత్తం అందుకోవటం, అతిక్రమాన్ని పరిహారం అందుకోవటం, యెహోవా చేత నిర్దోషి అనే సాక్ష్యం పడవటం కూడా అది గొప్ప ధన్యతగా ఈ ఉదయం లేఖన భాగం సూచిస్తూ ఉన్నది.
అవును, దేవుని చేత సాక్ష్యం పొందిన జీవితాలు లేఖన భాగాలు చాలా ఉన్నాయి. నిర్దోషి, యథార్థవంతుడు, నీతిమంతుడైన మాట ప్రభు ఎన్నోసార్లు ఆయా జీవితాల గురించి సాక్ష్యం పలికారు. ఆయన కొన్నేళ్ళ విషయంలో ప్రభు వారు ఆ మాట పలుకుతున్నారు కదా. యోగు విషయం మరీ స్పష్టంగా ఉంది, ఆ సాక్ష్యం ఉంది. యేసు గురించి కూడా అదే సాక్ష్యం ఉంది. యేసు నీతిమంతుడు వాక్యం చెబుతూ ఉంది. ఇలా దేవుని చేత సాక్ష్యం పొందిన భక్తులు ఎందరో ఉన్నారు. లేఖనాలు కనపడేవారు కొందరైతే లేఖన భాగాలకు లేకపోయినా సరే సమాజంలో ఉన్నవారు ఎంతో మంది ఉంటారు. ఈ రోజున మన జీవితంలో కూడా మన దేవుని చేత ఒక సాక్ష్యాన్ని తప్పకుండా కూడా మన ఆత్మ కలిగి ఉండవలసిన వారం విన్నాము. అలాంటి సాక్ష్యంతో ఈ కీర్తన మనకి ఆరంభమవుతుంది. అలా ఆరంభమైనప్పుడు దానికి అనుగుణ్యంగా దానికి అనుబంధంగా ఉన్న ఆశీర్వాదాలు కూడా కిందకి వెళ్ళిపోయి మిగతా వాక్యాలు అవన్నీ కూడా మనకి దావీదు చూపిస్తూ ఉన్నాడు. అందులో మొదటిది తను చూపిస్తున్న ఆశీర్వాదాలు మొదటిది 3వ వాక్యంలో అంటాడు కదా, నేను మౌనునై ఉండగా దినమంతయు కూడా నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి అనే మాట రాస్తున్నాడు. ఇతడు నిండు శ్రమలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏ రోజైతే తన అతిక్రమం తనకు వెళతానో దాల్చుకున్నాడో, మౌనం విడిపోతున్నాడో, లేక దిద్దుబాటు లేకుండా ప్రభు సన్నిధికి వెళుతూ ఉన్నాడో అతడికట ఆ దినమంతా కూడా ఆర్త ధ్వని అనమాట వస్తున్నాడు. చాలా శ్రమలో ఉన్నాడు. ఇక్కడ శ్రమానుభవం అది ఆరోగ్యపరంగా కలిగిందా అయిండవచ్చు, ఎందుకంటే ఎముకలు క్షీణించి అనమాట వాడుతున్నాడు. ఒకవేళ అది కానట్లయితే కనుక శత్రువు చేత తరంబట్టం కూడా కావచ్చు. పలుమార్లు దావీదుని శత్రువు తగులుతున్నాడు. అందులో ప్రధానమైనది వేశ్యబాధ అధికమం చేసిన తర్వాత తన సొంత కుమారుడు అబ్షాలోము మీద తను తరుగుతున్నాడు. ఇలా ఒకవేళ అతిక్రమంలో దాచుకున్నట్లయితే కనుక, లేక మనం కలిగి ఉన్నట్లయితే కనుక ఏదో రకమైన సమస్య శ్రమ మనతో తినిపడేస్తుంటుంది. మానసికమైన ఆందోళన కొన్ని పర్యాలు, శారీరక శ్రమలు కొన్ని పర్యాలు, ఆర్థిక సంక్షోభాలు మరికొన్ని పర్యాలు, కుటుంబాల్లో వచ్చే ఒత్తిళ్లు సమస్యలు మరికొన్ని పర్యాలు, ఇలా రకరకాల సమస్యల చేత శ్రమల చేత కూడా మనిషి గెలివిలిగిపోతూ ఉంటాడు. దినమంతా కూడా ఆ ఆర్తధ్వని, ఆ అపరాధం చేత, అపరాధ భావన చేత, ఆ గిల్టీనెస్ చేత మనస్సు ఫుల్లీ లోడైపోయి దావీదు సంతోషం ఉండలేకపోతున్నాడు. ఈ జీవితానికి సురక్షితమైన స్థితి ఎక్కడుందంటే ఆ దేవుల్లో మాత్రమే ఉంది. అందుకని ప్రతి అతిక్రమాన్ని కూడా దాన్ని క్రమపరుచుకుంటే కూడా ఏ దేవుల్లో ప్రవేశించినట్టుగానే, తిరిగి ప్రవేశించినట్టుగానే మన ప్రవేశం చేరినట్లయితేనే ఆయనలో భద్రత ఉంది, క్షేమస్థితి కూడా ఉంది. హెబ్రీ పత్రికలో పౌలు ఒక మాట రాస్తాడు కదా, మనం దేవుని ఇల్లు అంటాడు. అవును, నీవు నన్ను కూడా మనం దేవుని ఇల్లు అయి ఉన్నాము. దేవుని ఇల్లు అయితే మనకి కలిగేది ఏమిటి అని చూస్తే ప్రతి ఇంటికి కూడా తప్పకుండా యజమాని ఉండాలి. యజమాని లేకుండా ఇల్లు కట్టబడదు. ఎందుకంటే ఇల్లు కూడా తను కట్టుకోలేదు. ఇవన్నీ దేవుని గృహాలు, దైవ మందిరాలు, ఈ జీవితాన్ని కూడా ఇవన్నీ కట్టిస్తూ ఉన్నారు. మనం కట్టుకుంటూ ఉంటే కట్టిస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు లేనట్లయితే కనుక అవన్నీ దయ్యాల కుహరాలుగా, మందిరాలుగా మనం గ్రహించవచ్చు. అలా దయ్యపు కుహరాలకు ఏమాత్రం కూడా దేవుని రాజ్యంలో చోటు లేదు, వాక్యం చూపిస్తోంది. సో ఈ రోజున మనం ప్రభువుని కలిగి ఉన్నామంటే నువ్వు ఒక యజమాని కలిగి ఉన్నావు. ఆయన ఈ ఇల్లు మీద అధికారి అయి ఉన్నాడు. కాబట్టి ఈ ఇల్లు దేవునిదైతే కనుక దానికి వచ్చే ఆశీర్వాదం చూస్తుంటే అద్భుతమైన దీవెన దానిలో ఉన్నాయి. ఒకటి, ఆయన దాన్ని కట్టిస్తాడు. ఏ ఇల్లు కూడా ఆరంభదిన సంపూర్తిగా కనపడదు. క్రమంగా కట్టబడినట్టు కానీ ఈ జీవితాలు కూడా దేవుళ్ళు క్రమంగా కట్టబడుతూ ఉంటాయి. అనగా ఏ అతిక్రమ జీవితంలో ఉందో, ఏ దోషంలో ఉందో అన్నీ కూడా సరి చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ, మారుమనసు పొందుకుంటూ కూడా దేవుని యొక్క నీతి త్రోవలు కొనసాగటానికి ఏదైతే అవసరమైనదో కూడా అలా కొనసాగింపు చేసే శక్తిగా ఆయన మనపక్షంగా ఉండి మనం నడిపిస్తూ ఉంటారు. కట్టబడిన గృహాలు ఏమాత్రం కూడా నివాసయోగ్యమైన కావు. అది తప్పకుండా కట్టబడాలి. ది టేక్ టైం. ఒక 6 నెలలు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, వాటెవర్ మేబీ, ఎంతకాలం పట్టినప్పటికీ కూడా అది చక్కగా పూర్తయిన తర్వాత దానిలో యజమాని చేస్తే దానిలో కాపురం ఉంటాడు. అలా దేవుడే స్వయం జీవితాన్ని కట్టిస్తాడు ఆయన ఇల్లు ఏంటి. అయితే రెండోది చూస్తూ ఉంటే ఆ కట్టబడిన ఇల్లు కట్టబడిన తర్వాత ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏ అశుభ్రతున్నా సరే ఇక దాని యజమాని భరించలేడు. దాన్ని భరించలేడు. ఆ ఇల్లు ఆయన శుభ్రం చేస్తాడు, ఆయన ప్రక్షాళన చేసుకుంటాడు. ఎందుకోసం అంటే తను ఉంటున్న ఇల్లు తనకి ప్రీతికరం ఉన్నట్లుగాను తన పనివారి చేత దాన్ని శుభ్రం చేసుకుంటాడు. అలా దేవుడు కూడా, లేక ప్రభువు కూడా మనలో ఆత్మరికు కాపురం కూడా ఈ ఇల్లు ఆయన శుభ్రం చేసుకుంటారు. పనివారి చేత శుభ్రం చేసినట్టు కానీ
ఆయన నీ చేత ఒప్పింపజేస్తూ కూడా, దిద్దుబాటు కలిగిస్తూ కూడా ఆయన నీ జీవితాన్ని, తన ఇల్లును ఆయన శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం జరిగిస్తూ ఉంటారు. అందుకని మంచి మనస్సాక్షి కలిగి లేఖనం ధ్యానిస్తే కూడా అతిక్రమాలు ఎక్కడ ఏ మూల ఉన్నప్పటికీ కూడా, కొన్నిసార్లు మన గృహాలను శుభ్రం చేసినా సరే ఏదో ఒక మూల దుమ్ము ధూళి బూజు కనబడుతూ ఉంటుంది వెలుగులో. అలాంటి వాటిని మనం వెంటనే సరి చేస్తే గనక ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంటుంది. అలా ప్రతి దినము కూడా ఈ ఇల్లు శుభ్రం చేయబడుతూ ఉండాలి. యజమాని లేని ఇల్లు అయితే గనక దాన్ని ఎప్పటికీ తను శుభ్రం చేయలేడు. అందుకనే ప్రభు నమ్మని జీవితాల్లో ఎన్నో దోషాలు, ఎన్నో అతిక్రమాలు గూడుగట్టిపోయి ఉంటే వారు గ్రహింపు నొల్లక వారి జీవితాలు దానిలోనే ముగించేస్తూ ఉంటాయి. కానీ ప్రభు నమ్మిన వారి జీవితాల్లో ప్రభు కాపురేయండి, లేక ఇల్లు కట్టినవాడేయండి, దాని కాపురం ఉంటూ కూడా దాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. తద్వారా ఈ ఇల్లు ఆయన సన్నిధి గది చేరుతుంది. అది అంతేకాదు, ఆ ఇల్లుకి యజమాని ఉన్నట్లయితే ఆయన కట్టువాడై ఉన్నాడు, శుభ్రించేవాడైనాడు. అంతేకాదు మూడో చూస్తుంటే కనుక తిరిగి ఏ శత్రువు కూడా ఆ గృహంలో అడుగు పెట్టకుండా అక్కడ ఆ యజమాని దాన్ని కాపలా కాసుకుంటూ ఉంటాడు. శత్రు కుతంత్రాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. అవి మనిషిపరంగా మనం గ్రహించలేము. ఇంకా దేవుడు మనం తోడైనప్పుడు ఈ మన గృహంలో గడువు పెట్టి మన జీవితాన్ని పాడు చేయకున్నట్లుగా ఆయన తప్పకుండా కూడా ఈ గృహాన్ని తను కాపలా కాసుకుంటూ ఉంటాడు. అంచేత ఈ రోజున ప్రభు ఇస్తున్న మొదటి ఆలోచన, ఈ భక్తుని జీవితంలో పరిహారం పొందుకుంటున్నాడు. దానిలో ఉన్న మొదటి బ్లెస్సింగ్ చూస్తూ ఉంటే, అతడు అతిక్రమాన్ని ఉన్నప్పుడట దినమంతా కూడా ఆర్తధ్వని, దివారాత్రుడు కూడా అతడు శ్రమలు మూలుగుతూ ఉన్నాడు. దేవునిచ్చి పొరువుగా భారంగా ఉంది, దేవుని సహకారం తనకు లేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు 5వ వాక్యానికి వస్తే అంటాడు కదా, దోషములు కప్పుకొనక, నా దోషములు కప్పుకొనక వాడు ఒప్పుకుందును అనుకుంటేనే, యెహోవా సన్నిధిని నా అతిక్రమాలు ఒప్పుకుందును అనుకుంటేనే నువ్వు నా పాప దోషమును పరిహరించున్నావు అని రాస్తున్నాడు. ఈ రీతిగా భక్తుడు ఆ శ్రమ అనుభవం నుంచి బయటపడటం కోసం ప్రభు సన్నిధి చేరి ప్రార్థన చేసి తన జీవితాన్ని తను క్రమపరుచుకోవడం చేత ఇప్పుడు ఆ ఆర్తధ్వని తిరిగిపోతూ ఉంది. తిరిగి సంతోషం, ఆనందం కలుగుతోంది. సో అతిక్రమం ఉన్న చోట జీవితంలో మనకి కొంత శ్రమానుభవం, ఆర్తనాదాలు, ఆవేదనలో దేవుని సహవాసపు ఎడబాటు భరించలేనిదిగా ఉంటుంది. అది దాన్ని సరి చేసుకుంటే తిరుమల దేవుడు ఆ జీవితాన్ని దర్శిస్తాడు. మనిషి జీవితం అద్భుతమైన జీవితం, దానిలో నేర్చుకోవడానికి పాఠాలు దానిలో అనేక ఉన్నాయి. ఇసుకే కుమారుడని మనిషే ఆరంభంలో అతడు చాలా చెడ్డగా నడుచుకుంటాడు. ఇసుకేకి కుమారుడి కూడా తన ప్రవర్తనకు విరుద్ధంగా ఉంటుంది. సత్యాన్ని భిన్నంగా జీవిస్తూ దేవుని త్రోసి వేసేసి బలిపీఠాలన్నీ కూడా అతడు దేవుని పడగొట్టి వేస్తూ కూడా విగ్రహారం చేస్తూ ఉన్న వ్యక్తిగా మనం చూడవచ్చు. అలాంటి వ్యక్తిని దేవుడు శ్రమకు అప్పగించిన తర్వాత అతడు శ్రమలోకి వెళ్ళిపోయి, చెరలోకి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళి అతడు ఆ చరానుభవంలో, ఆ శ్రమానుభవంలో అతడు పశ్చాత్తాపడి ప్రభుత్వం తిరిగి ప్రార్థన చేసుకుంటాడు. అపరిమితమైన శ్రమ తట్టుకోలేక మనుష్య హృదయం బద్దలైపోయి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకోవడం చేత దేవుడు మళ్ళా కనికర సంపన్నుడైండి ఆ పరాదేశం చెర నుంచి కూడా వెనక్కి తీసుకొచ్చేసి తన దేశంలో మళ్ళా గద్దెక్కింపు చేసి రాజుగా పరిపాలన చేయడం కోసం దేవుడు మనుష్యుని కరుణిస్తాడు. రాజుల చరిత్రలు ఈ రీతిగా మళ్ళీ ఏ రాజుకు జరగలేదు. రాజులు అనేకులు చరిత్రలో మన లేఖన భాగం చూస్తుంటే పరిపాలన చేశారు. కొందరేమో శత్రువుకు అప్పగించబడేవారు, అక్కడే వారు యుద్ధాలు చనిపోయారు, రాలిపోయారు. కానీ మనుష్య వలె తిరిగి వెనక్కి వచ్చి జీవితం కనపరుచుకుని కోల్పోయిన రాజ్యాన్ని మళ్ళా పొందుకున్న వారు కనపడరు. ఒకప్పుడు మనుష్య జీవితంలో నిండు శ్రమలో ఉన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం దీవెంతో నిండుకున్న వాడే అద్భుతంగా ఆరాధిస్తున్నట్టుగా అతని చరిత్ర మనం చూడవచ్చు. 2వ దినవృత్తాంత గ్రంథంలో 32వ అధ్యాయంలో తన జీవిత చరిత్ర స్పష్టంగా ఉంది. చాలా చక్కని సాక్ష్యం మనకి ఇస్తుంది. అది ఏమిటి అంటే, అది తడబడిన జీవితాలు మళ్ళా ప్రభుత్వం తిరిగి 33వ అధ్యాయంలో తడబడిన జీవితాలు మళ్ళా ప్రభుత్వం తిరిగి పశ్చాత్త హృదయాన్ని చేత సరి చేసుకుంటే ఆ భావం తొలగిపోతుంది. ఆ అర్థధ్వని తీసివేస్తారు ప్రభువారు. తిరిగి మళ్ళా దేవుని యొక్క ఆశీస్సులు చూడటానికి అదెంతో దోహదపడే అంశంగా వాక్యం చూపిస్తోంది. అంచేత అతిక్రమానికి మనం పరిహారం పొందుకుంటే ఇదిగో దానిలో ఉన్న మొదటి మార్పు చూస్తుంటే ఆ శ్రమానుభవాన్ని దేవుడే తీసివేస్తాడు. రకరకాల శ్రమానుభవాలు, రకరకాల ఒత్తిళ్లు,
స్వభావసిద్ధంగా దేవుడు ఏ వ్యక్తిని కూడా ఆయన శ్రమకు అప్పగించేవాడు కాదు. విలాప వాక్యాల్లో ఆ మాట రాస్తాడు. విలాప వాక్యాల గ్రంథంలో దేవుని యొక్క మనస్సు గురించి ఎరిగిన ఇర్మియా రాసిన చక్కని మాట 33వ వాక్యం 3వ అధ్యాయంలో, హృదయపూర్వకంగా ఆయన నరులను విచారమునైనను బాధనైనను కలగచేయడు. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. 32, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఆయన వల్ల జారి పడతాడు. సో హృదయపూర్వకంగా ఆయన ఎవరిని కూడా బాధ పెట్టేవాడు కాదు. ఒకవేళ మనం క్రమపరుచుకుంటే సరి చేసుకుంటే బాధ పెట్టిన ఆయన మళ్ళా కనికరపడి విడిపించే వాడుగా కూడా అక్కడే ఇర్మియా రాస్తూ ఉన్నాడు. అందుకని శ్రమానుభవానికి ఒక హేతు, ఒక కారణం ఏంటని చూస్తుంటే ఈ కీర్తన నుంచి కూడా ఏదో చిన్న అధిక్రమ జీవితం ఉన్నట్లయితే గనక దాన్ని ఈ రీతికి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దాని నుంచి మనం బయటపడగలిగితే గనక అద్భుతమైన ఆశీర్వాద ఆనందం వల్ల పొందుకోవచ్చు. సో తన జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు నిండు వేదంతో ఉన్నాడు. శ్రమ అనంతరం చూస్తుంటే ప్రభు అతను క్షమించడం చేత 7వ వాక్యం అంటున్నాడు కదా 32వ కీర్తనలో, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు. విమోచన గానం, ఇంతవరకు దినమంతా ఆర్తనాదము, ఇప్పుడు దినమంతా కూడా విమోచన గానంతో ఈ వ్యక్తి హృదయం నిండిపోవడం జరుగుతుంది. వ్యత్యాసం ఒకటే, అతని జీవితం దేవునితో పూర్తిగా తిరిగి దేవుని నిబంధనలు ప్రవేశించడం చేత ఒకనాటి దుఃఖము కన్నీరు ప్రభు తీసి పారేసి ఈ రోజున ప్రభు అతని తుతివాసం తినిపోయిస్తున్నారు. ఆనంద మహోత్సవాలతో ప్రభు చేయటం కోసం దేవుని ఆత్మ తనకి తోడు ఉన్నట్టుగా ఈ కీర్తనలు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మంచిగా ప్రతి శ్రమానుభవాన్ని కూడా మనం గమనించుకొని ఒకవేళ ఏదైనా సరే దేవునికి ఆయాసకరంగా ఉందని చెప్పేసి కొంచెం మెళకువతో ప్రార్థన చేసుకుంటే అక్కడ తప్పకుండా ఒక మేలు మనం చూడవచ్చు కూడా. సో అతిక్రమానికి మనం పరిహారము దేవుల్లో పొందుకోవాలి. ఆయనే పరిహరిస్తారు. తన స్వరక్తాన్ని చిందించి ప్రాణపెట్టిన యేసుప్రభువు వారు నిన్ను నన్ను తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి ఆయన మనని నిర్దోషులుగా నిలబెట్టగల సమర్థుడు ఆయన మాత్రమే. రెండవ ఆశీర్వాదం, పరిహరించబడిన జీవితాల్లో నాలుగో వాక్యాలు అంటాడు కదా, దివారాత్రులు కూడా నీ చేయి నా మీద బరువుగా ఉండెన. సో మొదటిగా శ్రమానుభవం దేవుడు తీసివేస్తున్నాడు. రెండవ చూస్తుంటే ఇంతవరకు దివారాత్రులు కూడా దేవుని చెయ్యి తన మీద చాలా బరువుగా ఉన్నదట. దేవుని హస్తం మన మీద మనకు విరుద్ధంగా ఉంటే ఎంత భారంగా ఉంటుందో. ఏ పని చేపట్టు అందులో అంతా కూడా అపశృతులు, సమస్యలు, శ్రమ అనుభవాలే. 2 మాటలు, ఒకటి దేవుని చెయ్యి భారంగా బరువుగా మన మీద ఉండటము, 2 దేవుని హస్తం మనం తోడుకుంటాం. రెండింటిలో మనం ఏది కోరుకోవాలి? రెండేదో కోరుకోవాలి. దేవుని చెయ్యి బరువుగా ఉంటే ఎంత శ్రమానుభవమో, అంతులేని సమస్య, అంతులేని శ్రమ. కయ్యూనికి దేవుని హస్తం తోడై ఉండలేదు, అది బరువుగా మారిపోయింది. చివరి కయ్యూని దేశ దిమ్మరైపోయి తిరుగుతూ ఉన్నాడు. దేశ దిమ్మరైపోయాడు కయ్యూను. దేవుని హస్తం తోడుగా ఉన్న హెబెలేమో అక్కడ మరణించినా సరే సాక్ష్యం పలుకుతూ కూడా నిత్యరాజ్యం చేరుకు ఆనందిస్తున్నాడు. దేవుని హస్తము తోడుగా లేని అటువంటి కయ్యూను మాత్రం దేశ దిమ్మరైపోయి ఓ దిక్కుమాల స్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం గ్రహించవచ్చు. అందుకని ప్రభు మనతో అంటున్నారు కదా, ఈ రోజున మనం కోరుకోదగిన ఒకటే, ఆయన హస్తమును తోడుగా ఉండాలి అట్ ఎనీ కాస్ట్. అలా ఉండడం కోసము ఇదిగో శిలువ భాగాలన్న మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి అతిక్రమాన్ని కూడా మనం పరిహారం ముందుకోవాలి. అది చిన్నదైనా పెద్దైనా దాన్ని దాటివేయవద్దు. అందరూ ఉన్నారు కదా అనుకోవద్దు. సామాజిక పరిస్థితులు చూస్తూ కూడా వారి వంకీయంగా చేసి వారు చేశారు కదా అనుకోవద్దు. నువ్వు మన దేవుని పిల్లలవటం చేత మన ప్రమాణం అంతా కూడా దేవుని వాక్యమే. దాని విరుగులోకి వెళ్ళి మన జీవితాన్ని కంపల్సుకున్నట్లయితే కనుక ఆయన తప్పకుండా కూడా హస్తం మళ్ళా మన తోడుగా వస్తుంది. దేవుని హస్తం తోడుగా నెబ్బే చరిత్ర అద్భుతంగా నడుస్తుంది. ఆరంభంలో నెబ్బే చరిత్ర చాలా భారంగా ఉంటుంది. తను తల్లి తనకి వేదన అనే పేరు పెట్టింది, కానీ దేవుని హస్తం తోడుగా ఉండటం చేత తన పేరు దీవెనిగా పూర్తిగా దేవుడిని మార్చివేస్తాడు. ఇట్స్ సో ఈజీ ఫర్ ద లార్డ్ టు డూ సచ్ చేంజెస్. ఇలా మార్పులు జీవితం చేయడం దేవునికి చాలా
సులువైన విద్య అది. వేదన అనేది దేవుడు తీసివేయడానికి సిద్ధపడినప్పుడు ఆ దీవెనిగా నువ్వు చూడబోతున్నావు. సో ఎబ్రూస్కు దీవెన హస్తం తోడుగా ఉంది, ఎజ్రాకు దీవెన హస్తం తోడుగా ఉంది. అతడి మనవి చేసినా సరే రాజు ఆ మనవి వింటూ ఉన్నట్టుగా తన సాక్ష్యంతో పంచుకుంటూ ఉన్నాడు. యేసు బుద్ధుడు తోడుగా ఉన్నాడు. అపోస్తలకు కూడా దీవెన హస్తం తోడుగా ఉండబట్టి ఆ కార్యము గ్రంథంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, కానీ వారి సేవ, వారి సాక్ష్యం మాత్రం విస్తరిస్తూ ప్రబలతో కూడా ఖండ ఖండాల్లో వెళ్ళిపోవడం చేత ఈనాడు సువార్త అది నీకు నాకు కూడా వచ్చేసింది. దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఆయన పిల్లల జీవితాలు కానీ వారి పరిచర్యలు కానీ ఈ మాత్రం కూడా కుంటుపడకపోగా 100 రెట్ల ఫలితాన్ని మరి తప్పకుండా కూడా కళ్ళారా చూస్తూ చూడబోతూ ఉన్నారు. ఆశించు, అపేక్షించు, ఆయన హస్తం మనకి తోడుగా ఉండాలి. నెవర్ అండ్ నెవర్ అండ్ నెవర్ ఆయన చెయ్యి మన మీద బరువుగా ఉండకూడదు. ఆయన హస్తం మన తోడుగా ఉంటే సహవాసం వేరుగా ఉంటుంది, కృప వేరుగా ఉంటుంది, విజయాలు వేరుగా ఉంటాయి, అభివృద్ధి వేరుగా ఉంటుంది. మన ఆత్మ దేవుని ఆలోచిస్తే కూడా గొంతులు వేసుకుంటే కూడా దేవుని బలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. శత్రుమేషకు అభ్యర్థనగోలకి దేవుని హస్తం తోడుగా ఉంది. రాజు వారిని విగ్రహాన్ని ముఖం అని చెప్పేసి బలవంతం చేసిన సరే అంటున్నారు కదా, రాజా మేము రొక్కము, అగ్నిగుండంలో మేము పడవేయబోతున్నమాట మాకు తెలుసు. ఒకవేళ ఈ అగ్నిగుండం నుంచి కూడా మా దేవుడు సమర్థుడు, రక్షింపకపోయినను సరే అని మరో మాట వాడుతున్నారు వాళ్ళు. ఆయన ఎవరేమన్నారంటే మేము మాత్రం రాజా నీకు మొక్కమంటే మొక్కమని మాట తీర్మానం చేసుకున్నారు వారు. ఆ ధైర్యము, ఆ విశ్వాసం వారికి ఎలా కలిగింది? దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు ఆ ధైర్యం వేరు, ఆ విశ్వాసం వేరు, ఆ తీర్మానం వేరు, ఆ రోషం, ఆసక్తి వేరుగా ఉంటుంది. ఈనాడు భక్తి చేయటానికి కూడా ఆయన హస్తం తోడు మనకు ఉండాలి. మనగా భక్తి చేయలేము. మనం ఇలాంటి శ్రమానుభవంలో వెళ్తున్న ఒకటి జీవితాలు అయినప్పటికీ కూడా దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మన భక్తి జీవితం కూడా చాలా వేరుగా ప్రత్యేకంగా ఉంటుంది. కలిగిన హస్త బలం కొలిది కూడా ఒకడు పని చేస్తున్నాడు, కానీ దేవుని హస్త బలంని తోడు ఉన్న కొలిది కూడా నీవు భక్తులు కూడా ఉన్నతమైన అనుభవానికి వెళతావు. ఆ హస్తం నేను తీసుకెళ్తూ ఉంటుంది. అందుకే మనం కోరుకోవాలి, ప్రభా నీ హస్తము అబ్రహాముకి ఎలా తోడుగా ఉందో, నీ హస్తము యాకోబుకి ఎలా తోడుగా ఉందో, నీ హస్తం మోషేకి ఎలా తోడుగా ఉందో ప్రభు, ఈ రోజున అదే రీతిగా అదే స్థాయిలో నాకు కూడా తోడుగా ఉండాలి ప్రభు అని మనం కోరుకోవాలి. నువ్వు కూడా కోరుకోవాలి. భక్తిలో శక్తిని చూడగోరుతున్నావా? భక్తిలో ఉన్నతమైన అనుభవం చూడగోరుతున్నావా? అయితే హస్తం మనం తోడుగా ఉండాలి. అలా ఉండటం కోసం ఇదిగో అతిక్రమాన్ని ప్రచురించబడమే కాకుండా నువ్వు హస్తాన్ని నువ్వు ఆశించాలి. ఎబ్రీస్ అదే అంటాడు, ప్రభా నీ హస్తం నా తోడుగా ఉండ దయచేసి, నీ హస్తం నా తోడుగా ఉండ దయచేసి ఆ ప్రార్థన చేస్తాడు. ద లార్డ్ హర్డ్ దట్, ప్రభా ఆలకించారు, అండ్ యాక్సెప్టెడ్ దట్, ఆయన అంగీకరించారు, అండ్ హి వాస్ విత్ హిమ్. ఆయన హస్తం ఎబ్రీస్కు తోడుగా ఉంది. అలా ఇక్కడ కీర్తనకుడు అంటున్నాడు, ప్రభా ఇంతవరకు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది, ఇంతవరకు, కానీ ఇప్పుడు మాత్రం ప్రభా నీ హస్తం నాకు తోడుగా ఉంది అని తను హర్షిస్తూ గొంతులు వేసుకుంటూ కూడా 7వ వాక్యం నుంచి కూడా తన మాట రాస్తున్నాడు. సో అతిక్రమాన్ని పరిహారం పొందుకున్నప్పుడు ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆయన హస్తం తోడుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి కాడు, కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క శక్తిగా దేవుడే రుజువు చేసుకుంటాడు. మొరదకాయ లాంటి వారికి దేవుడు తోడుగా ఉండబట్టి ఆ పార్శిక దేశ సామ్రాజ్యంలో ఎంత సాహసకార్యం చేపట్టాడు. తను శత్రువుని జయించాడు, శత్రువుని పడగొట్టివాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి 70,000 మంది హామాను అనుచరులను అతడు మట్టి పెడుతూ ఉన్నాడు. 70,000 మందిని ఒక వ్యక్తి మట్టి పెడుతూ ఉన్నాడు, తాను తన సమాజంతో కలిసి. అందుకని ఈ నటనా ప్రపంచంలో, ఈ పాపంకర సమాజంలో మనం పవిత్రత కాపాడుకుంటూ కూడా ఆయన హస్తం తోడుగా ఉన్నప్పుడు ఈ కాలంలో ఎటువంటి శ్రమాను కళ్ళ ఉందన్నా సరే ఇటే సులువుగా సునాయాసంగా మనం జయించగల వారమైన దేవుని హస్తము బలపరచక ఏలియా కట్టుకుని ఆహు కుతంత్రాలు జయిస్తూ కూడా తన పరిచయను అద్భుతంగా కొనసాగించాడు. దేవుని హస్తం బలపరిచినప్పుడు మన ప్రయాణాలు కూడా ఎంత సులువైపోతుంది. జీవిత ప్రయాణం చాలా తేలికైపోతుంది. మార్గంలో శోధన అనేక ఉన్నప్పటికీ కూడా యు విల్ సీ ది రిచెస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. ఆయన హస్తం తోడుగా ఉన్నప్పుడు సమృద్ధి అయిన దీని ఆశీస్సులను జీవితం అంతా అనుభవిస్తూ ఈ యాత్ర మార్గం కూడా ఎంత ప్రీతికరంగా ఉంటుందో. అండ్ యు విల్ నెవర్
ఫీల్ బిటర్ ఆర్ వెక్సప్ విత్ లైఫ్. ఎన్నడూ కూడా చేదు అనే మాట కానీ వెక్సప్ అయిపోయిన మాట కానీ వాడవే కాదు. ఆయన హస్తం తోడుగా ఉండాలి. సో ఒకటి, శ్రమానుభవం దాడిపోయింది భక్తుని జీవితంలో. 2, దేవుని హస్తం తనకి తోడుగా వచ్చింది. 3 చూస్తుంటే ఇతని జీవితంలో 6వ వాక్యానికి వస్తే మీరు, కావున దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ కూడా నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొల్లి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదకి రావు. ఎప్పుడు ఇతని జీవితంలో దేవుని చంద్రశ్వర్య అతిక్రమాన్ని పరిహరించబడ్డాడో వాడు 3 ఆశీర్వాదం చూస్తూ ఉంటే, థర్డ్ బ్లెస్సింగ్, దేవుడు దాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ దర్శన కాలం ఉందో అంటే గాడ్ ఇస్ రివిజిటింగ్ హిమ్ వన్స్ అగైన్. దేవుడు మళ్ళీ దర్శిస్తూ ఉన్నాడు. ఇంతవరకు అతని జీవితము ఎండిన స్థితి, క్షీణించిన అనుభవం అనే మాటలు వాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు అతని తిరిగి మళ్ళీ దర్శిస్తూ ఉన్నట్టుగా 6వ వాక్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు దర్శిస్తూ ఉంటే దాని పరివేశనం చేస్తారా? విస్తారమైన జల ప్రవాహాలు పళ్ళు వచ్చిన సరే నిశ్చయంగా అవి వారి మీదకి రావు. దేవుడు దర్శించినప్పుడు, ఆయన దర్శిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఆలకియడమే కాకుండా ఆయన ఇచ్చే భద్రత కూడా ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో. ప్రవాహాలుగా జల ప్రవాహాలు వస్తున్నా అంటే జల ప్రవాహం అనేది మాట శ్రమకు సాదృశ్యంగా ఉంది. ఒకవేళ ఆ జల ప్రవాహంలాగా శత్రువైన కావచ్చు, మరొకటి కావచ్చు, అలా ఒక ప్రవాహంలాగా మన మీద పడబోతున్నా సరే, యోర్ధాను వలె, ఎర్ర సముద్రం వలె ఎలాగైతే మీద పడబోతున్నాయి ప్రభు పాయలు వేసినట్టుగానే ప్రభు దాని నుంచి కూడా తప్పకుండా కూడా బయటపడవేస్తాడు. ఆయన దర్శిస్తున్న కాలాల్లో అవి మనం ముట్టకుండా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన దర్శిస్తున్న కాలాల్లో మనకి భద్రత ఇస్తూ ఉన్నారు. కీర్తన 27లో చూస్తే మీరు 27 కీర్తనలో 6వ వాక్యంలో అంటాడు కదా, ఇప్పుడు నన్ను చుట్టుకొని నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. 5వ వాక్యం చూద్దాము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారం మాట నన్ను దాచును, ఆశీర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇన్ని మాటలు రాస్తున్నాడు. అతిక్రమం పరిహరించబడిన తన జీవితంలో ప్రభు దర్శించడం చేత ప్రవాహం వల్లే శత్రువులు వచ్చినా సరే ఇదిగో తనకు భద్రత చూపిస్తూ ఉన్నాడు, దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు అట తన పర్ణశాలలో దాస్తూ ఉన్నాడు. మనం కట్టుకున్న దుర్గాల కన్నా కూడా, కోట గోడల కన్నా కూడా ఆయన పర్ణశాల అంటే, పర్ణశాల అంటే దాదాపు ఒక పాక లాంటిది. హట్ అని ఇంగ్లీష్లో వాడబడింది అన్నమాట. ఒక పాక వంటిది, గుడిసె వంటిది. అందులో దేవుడు దాచుకున్నాడు. అంటే దేవుడు కట్టిన పాకైనా మనం కట్టుకున్న ప్రాకారం కన్నా చాలా బలంగా పనిచేస్తుంది. ఎప్పుడు ప్రవాహ జనాలు వస్తున్నా సరే, శత్రువు మీద పడిపోతున్నా సరే, ఆయన ఇచ్చిన భద్రత గొప్పది. ఆయన రెక్కల మాట మనకున్న ఆశ్రయం ఎంత సురక్షితమైంది కదా. అందుకనే కీర్తన 91 ఈ కాలానికి ఎంతో సమంజసమైనది. ఓ ప్రక్క 1000 మంది కూలిపోతున్నా సరే, కుడిపక్క 10,000 మంది కూలిపోతున్నా సరే, తెగుళ్ళు, వ్యాధులు, భయంకరమైన లోకం మీద రావుతున్నప్పుడు కూడా ఆయన వాగ్దానము ఈ అపాయం అని కలగదని చెప్పేసి ఆయన అక్కడ ఆజ్ఞాపించేశారు. కీర్తన 91 ధ్యానించండి, విశ్వాస హృదయంలో ఒప్పుకుంటూ ఉండండి. దేవుడు తప్పకుండా కూడా మిమ్మల్ని గృహంలో కూడా ఆ రీతిగా భద్రం చేసుకుంటారు. ఇక్కడ 3వ చూస్తుంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన దర్శిస్తున్న కాలాల్లో ఏ వ్యక్తి అయితే ఆయన దర్శిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి చాలా ధన్యుడు. ఎందుకంటే ప్రవాహాలకు వస్తున్నా సరే నిశ్చయంగా అవి వారి మీదకు రావు. ఎందుకంటే దేవుడే దాగు చూడైనాడు. శ్రమ నుండి కూడా ఆయన వారిని తప్పకుండా కూడా రక్షిస్తాడు. ఎన్ని తెగుళ్ళు, ఎన్ని కావరపూరిత అనుభవాలు. దావీదు జీవితాన్ని ప్రవాహంలో వల్లే శత్రువు చుట్టుముట్టారు, కానీ ప్రభు చెదరగొట్టి వేస్తున్నారు. అబ్రహాము జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని కరువు ఆయా సమయంలో వరుణ ప్రాంతాలను తరుముతూ ఉండేది, కానీ వారికి మాత్రం ప్రభువారు సమృద్ధిని దీవెన వరకు ఇస్తూ వచ్చారు. ఇలా ఒక సాక్ష్యం కాదు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన మనం దర్శిస్తున్నప్పుడు ప్రార్థన ఆలకిస్తారు. ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు తగిన భద్రత, ఫుల్ సెక్యూరిటీ నీకు నాకు ఈ రోజున ఆయనలో మాత్రమే ఉన్నది. అందుకని ఇలాంటి కాలాల్లో ఆందోళన పడవద్దు. మన లైఫ్ ఇస్ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్.
నీ జీవితం ఆయనలో అది భద్రపరచబడి ఉన్నది. ఆయన చిత్తం లేకుండా తల వెంట ఒకటైనా సరే రాలిపోదు, లేక తెలుపు నలుపుగా మారదు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన భద్రం చేసుకుంటూ ఉన్నారు. సతిక్రమని ప్రహరించబడిన మన జీవితంలో శ్రమ దాడిపోయింది, మొదటి మాట. రెండో చూస్తుంటేనేమో దీవనస్తం తోడుగా ఉంది. మూడవదిగా ప్రవాహ జలముల్లాగా శత్రువు ఒకటి రాబోతున్నా సరే దేవుడిచ్చిన భద్రత, కాపుదల సంపూర్తిగా ఈ వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు చెరలో వేయబడ్డాడు. రాజుని హెరోదు అంత మునిపే యాకోబుని ఖడ్గంతో చంపించాడు. ఆ దేవుని యొక్క చిత్తమైనది. యాకోబు హస్తాక్షి కావడం దేవుని చిత్తము. మనం గమనిస్తే యాకోబు యోహాను ఇద్దరు కూడా ఆ రకంగా కోరుకున్నారు కూడా వాళ్ళు. నా త్రాగలరా అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తున్నప్పుడు త్రాగలం ప్రభు అని చెప్పేసి అన్నారు. సో ఆయనతో పాటు ఆ పాత్రలను త్రాగినట్టుగా వారు ఆ శ్రమానుభవం వారు కోరుకోవడం చేత యాకోబు హస్తాక్షి అవుతున్నాడు. యోహానేమో శ్రమలు పెట్టబడుతూ కూడా పద్మస్ ద్వీపానికి చెరకు అప్పగించబడ్డాడు. అయితే యాకోబు మరణానంతరం తిరిగి ఇదే హెరోదు మళ్ళా పేతురుని కూడా చంపదూస్తూ ఉన్నాడు. హెరోదు ఖడ్గానికి ఎదురు లేదు. హెరోదు ఖడ్గానికి దానికి తిరిగి జవాబు లేనంతగా ఆ ఖడ్గం చెలరేగుతోంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, కానీ దేవుని చిత్తం పేతురు పట్ల అది కాదు. ఆ రోజు మరణం కాదు. యాకోబులే అతను మరణించకూడదు, తన సాక్ష్యం కొంతకాలం కొనసాగాలి. సంఘ ప్రార్థన ఆలకించిన ప్రభువారు హెరోదు చెరసాల, రోమా చెరసాల ఆ తలుపు అని తీసివేశారు. ఇనుప గవిని దానికి అదే తెరుచుకుంది. పర్ణశాలలో దాచబడినప్పుడు ఈ పర్ణశాల ప్రభావం బట్టి చెరలు, సంకెళ్ళు, బంధకాలు, కట్లు, ఇనుప గౌనులు అవన్నీ కూడా దీని ముందు నిలబడాలి చాలవు. పేతురు చెరలో ఉన్నాడు. ఇనుప గవిని తెలుసుకోవడం చేత తన బయటికి వస్తూ ఉన్నాడు. పేతురు సైత ఆశ్చర్యపోతూ కూడా కలగంటున్నాడు అన్నంతగా అతడు నమ్మలేకపోతున్నాడు. ప్రవాహ జన్మలకు వచ్చినా సరే హెరోదు సైన్యము తాను ఏమీ చేయలేకపోయాడు. ఆ రాత్రి తన సైన్యం కాపలాగా వస్తున్నా సరే వారందరూ కూడా మత్తిరి పడిపోయారు. అందుకని విశ్వాస జీవితంలో వాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలోని భద్రత చాలా గొప్పది. సహోదరుడా, ఈ రోజులో భయపడవద్దు, పరిస్థితి ఏ రీతిగా ఆందోళన పడవద్దు. యథార్థంగా ప్రభువును సేవిస్తూ నిర్దోషిగా నువ్వు ఎంత నిలబడుతున్నప్పుడు ఏ హాని కూడా నీకు జరగదు, ఏ కీడు రాదు నీ చుట్టూ, నీ గుడారం చుట్టూ ఆయన హస్తాన్ని ఓలేకరం నుంచి ఆయన కాపాడబోతున్నాడు. ఏ ధృవార్తకు జడియవద్దు, ఏది మనసు పెట్టవద్దు. నిజం దేవుని యొక్క మూటలో దాచబడి ఉన్నది. యు ఆర్ సెక్యూర్డ్ ఇన్ క్రైస్ట్ ఫుల్లీ. దాని తన వేళ ప్రభువారు శిలువలో చెల్లించారు. నాలుగో చూస్తుంటే అతిక్రమం ప్రయాణించబడిన జీవితంలో మనం చూపిస్తున్న మనకు ఆశీర్వాదము. 7వ వాక్యం చూద్దామా. నా దాగుచోడు నీవే, శ్రమలో నుండి కూడా నీవు నన్ను రక్షించేదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించేదవు. అతిక్రమం పరిహరించబడిన జీవితంలో కలుగుతున్న 4వ అద్భుతమైన దీవెన విమోచన గానములు. జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్, ఆఫ్ రిడెంప్షన్. ప్రభుని గురించి ఆనందము, రక్షణానందము, విమోచన ఆనందం అతను అనుభవిస్తున్నాడు. మనకి అత్యంత ప్రధానమైనది మన హృదయంలో పుట్టే సంతోషం. అలా లేకుండా జీవితం గడపలేము మనం. ఆనందం నీకు ఎలా వస్తుంది? బయట నుంచి లోపలికి వెళ్తుందా? లోపల నుంచి బయటికి రావాలా? దేవుడిచ్చే ఆనందము బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు. ఈ బాహ్య ఆనందాలు లోకస్తుల్ని అలా బయట నుంచి కూడా వారిని ఉద్రేకపరుస్తుంటాయి, లోపలికి వెళ్ళ చూస్తూ ఉంటాయి. లోపల వాళ్ళ హృదయం ఉన్నంతా కూడా శ్రమ, దుఃఖము, బాధ, పాపము, చెడుదల మీద తప్పించి మరొకటి కాదు. కానీ దైవిక ఆనందం అనేది లోపల పుడుతుంది ఓట వలె, అది బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. ఒకవేళ వెలుపల వారికి శ్రమ ఉన్న సమస్యను ఇబ్బంది ఇరుకున్నప్పటికీ కూడా
అతీతమైన రీతిగా ఈ ఆనందాన్ని ఉజ్జీవపరచడం చేత వారు పాడుతూ ఉంటారు చెరసాల్లో. విమోచన గానాల చేత తమ గుడాలు నింపి వేసుకుంటూ ఉంటారు వారు. సో ప్రభు ఇచ్చే ఆనందం అది లోపల నుంచి కూడా బయట ఊగుతూ ఉంటుంది. దాన్ని ఎవడూ కూడా ఆపలేడు, అర్థం చేసుకోలేడు. అందుకని అంటాడు కదా కీర్తన మరో చోట, ప్రభువా మా ఓటలన్నీ కూడా నీయందే ఉన్నవి అన్నమాట. మన ఓట ప్రభువే నీ ఓట అయి ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. సో విమోచన గానాలు నీ నుంచి కూడా అవి వస్తూ ఉంటాయి. అందుకని అతిక్రమాన్ని పరిహరించబడిన మన జీవితంలో ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. బయటకు ఉన్న అనుభవాలు బట్టి ఏమాత్రం మనం తొందరపడిపోం. అందుకని ఫిలిప్పీ చెరసాలకి వెళ్ళిన పౌలులు కూడా వాడుకోవడం హేతు అంశమే. కీర్తన దావీదు కూడా నిండు శ్రమానుభవాలు ఉన్నప్పటికీ కూడా విస్తారమైన కీర్తన రాయటానికి ఈ అనుభవం ఉపయుక్తంగా ఉంది. ఈ రోజున నిజమైన ఆనందం కావాలంటే మాత్రం బయట నుంచి కూడా అది కొన్ని తెచ్చుకొని లేవు, బయట నుంచి ఎవరి వల్ల కూడా నువ్వు పొందుకొని లేవు. కానీ నీలో ఉన్న క్రీస్తు, నీతో ఉన్న క్రీస్తు ఆయన ఇస్తున్న సమృద్ధి జీవాన్ని బట్టి, సమృద్ధి అయిన ఆత్మను బట్టి కూడా నీ నుంచి కూడా ఎప్పుడు కూడా ఆనందం వస్తూ ఉంటుంది. ఒకవేళ వారికి ఏదైనా సమస్యని ఇబ్బంది ఉన్న ప్రార్థన పరంగా ఉపయోగించుకుంటారు, కానీ దాని చేత వాడి చేత మాత్రం లోపల ఉంది ఎంత మాత్రం కూడా అది అరికట్టబడకుండా ఆపబడకుండా నిత్యం లోపల ప్రవేశిస్తున్న జీవ ఓటగా అది వాక్యం చూపిస్తున్నది. విమోచన గానముల చేత అతడు ఆవరించబడ్డాడు. సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్, సాల్వేషన్, ది గుడ్నెస్ ఆఫ్ గాడ్ నిత్యం కూడా అవి వర్ణించి కూడా వస్తూనే ఉంటాయి. ఈ అనుభవం మనకి ప్రభు తప్పకుండా ఇస్తారు. కానీ ఎప్పుడు అతిక్రమం చేత హృదయం ఉంటుందో, అపరాధ భావన చేత అన్నోట పాట లేదు, మన హృదయంలో గానం లేదు, మన మనస్సు కూడా అపరాధంతో గెలివిలైపోతుంటే ప్రభు సన్నిధికి దుఃఖంతోని చేరుకునే స్థితి ఉంటుంది. అయితే అంటున్నాడు కదా, అలా వెళ్ళి పశ్చాత్తాపడి సరి చేసుకున్న తర్వాత అద్భుతమైన దీవెన మళ్ళా ఉంది. అదేమిటంటే నిజమైన సంతోషం ప్రభు ఇక్కడ నీకు ఇస్తారు. ఫిలిప్పీయులకు రాస్తున్న పౌలు అంటాడు, ఆనందించుడి. నేను మళ్ళా చెప్తున్నాను, ఆనందించుడి, ప్రభువుని బట్టి సంతోషించిన మాట రాస్తున్నాడు. 5వ చివరిగా చూస్తుంటే ఈ కీర్తనలో ఆ అతిక్రమ పరిహారంకి వస్తున్న బ్లెస్సింగ్ 5వదిగా 8వ వాక్యం చూద్దామా. 8th verse, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చివరగా ఇందులో అంటున్నాడు, అతిక్రమం పరిహరించబడిన జీవితంలో ప్రభు స్వయం చెప్తానమాట, నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఆలోచన నేను చెబుతాను, మార్గాన్ని చూపిస్తాను. అంటే దేవుడు నీకు ఒక కౌన్సిలర్గా ఉండి, ప్రభు నీకు కౌన్సిలర్గా అంటే ఆలోచన కర్తగా ఉండి నీకు ఆలోచన చెప్తాను అంటున్నారు. అంతేకాకుండా జ్ఞానం కూడా నీకు ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు మనకి ఎంతో జ్ఞానము కావాలి, ఆలోచన కూడా కావాలి. భవిష్య గ్రంథంలో అన్నట్టుగానే జ్ఞాన పొదువైతే ప్రజలు నశించిపోతారు. జ్ఞాన శూన్యత చేత 40 అడుగులతో మనం దెబ్బలు తింటూ ఉంటాం మనం. కానీ ప్రభు అంటున్నారు కదా, ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయనట నీకు జ్ఞానం ఇస్తారు. ఏ పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో అవగాహన రావడం చేత, అడుగులు స్థిరంగా పడడం చేత నువ్వు ఆ పనులు కానీ లేక మార్గంలో కానీ ఇక్కడ తేలిపోకుండా ఖచ్చితంగా దేవుని విజయాలు పొందుకోవడానికి ఆ ఆలోచన నీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని పర్యాలు మనం పొరపడుతూ ఉంటాం, వేయవలసిన అడుగులు వేయలేకపోతూ ఉంటాము. అనాలోచితంగా చేసే పనులు బట్టి, అనాలోచితంగా పలికిన పలుకులు బట్టి మన సమస్యకి వెళ్ళిపోయి ఆ తర్వాత మనం వాపోతుంటామే కానీ బయటపడలేకపోతుంటాం. సమయానుకూలంగా, సందర్భానుసారంగా దేవుని ఆత్మను పనిచేసి ఆలోచన ఇవ్వకపోతే గనక విశ్వాసారా మనం కొన్ని మేలైందని పొందుకోలేక జారిపోతూ ఉంటాం, దారి విడుచుకుంటాం కూడా. స్పష్టమైనటువంటి ఆలోచన దేవుడు నీకు ఇస్తే గనక నువ్వు అది అందుకున్నప్పుడు ఆ కడుగు వలన నువ్వు ఎంత పైకి వెళ్ళిపోతావు జీవితంలో. ఇలాంటి అనుభవాలు సాక్ష్యాల జీవితంలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య ఒకరు మెడికల్ కాలేజీలో సీట్ కోసం వెళ్ళారు, అందులో జాయిన్ అయిపోయారు కూడా. జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే
తోటి పిల్లలు చెప్పింది ఆ సీట్ ఎంసీఏ గుర్తింపు లేదని చెప్పేసి వారు పలికి ఆ సీట్ వదిలేసి వెళ్ళిపోమని చెప్పి అన్నారు. అంటే ఎంసీఏ వారు గుర్తింపు ఇవ్వాలి, ఇస్తే జాయిన్ అవ్వకూడదు. ఒకవేళ అయినా సరే అది సమస్యగా ఉంటుంది, అది శ్రమగా ఉంటుంది. అది కానీ ప్రార్థనాపూర్వకం వెళ్ళిన వ్యక్తులు అవడం చేత ఈ అంశం వరకు అంత అర్థం కావట్లేదు. ప్రార్థన చేసుకు వెళ్ళారు, ఎందుకంటే దేవుడు మేలు చేస్తారు కానీ కీడు ఎప్పుడు చేయరు ఆయన, లేక శ్రమకు అప్పగించే వరకు కూడా కాదు. వెళ్ళిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంది, దానికి గుర్తింపు లేదు. వాళ్ళు విన్న మాటలు బట్టి చాలా కలవరపడి ఇదేంటి ప్రభావాలు జరిగిందని చెప్పేసి ఆ రోజు ప్రార్థనలో ప్రభువుకి తీసుకెళ్లి అంశాన్ని పెట్టినప్పుడు ఆయన ఇచ్చిన ఆలోచన ఏమిటంటే ఆ మాటలు లక్ష్య పెట్టవద్దు అని ప్రభు చెప్పిన ఒక తలంపు వాళ్ళు వచ్చింది. రియాలిటీ చూస్తుంటే మాత్రం ఎంసీ గుర్తింపు లేదు. ఆ సీట్ జాయిన్ అయితే 3 ఏళ్ల అనంతరం డిగ్రీ రావచ్చు రాకపోవచ్చు కూడా సమస్యగా ఉంటుంది. ఇప్పుడే కొంతమంది పిల్లలకి గుర్తింపు లేకపోవడం చేత కొన్ని ఏళ్ల నుంచి కూడా డిగ్రీ లేదట. ఇప్పుడు అందులోకి మనం బుద్ధిపూర్వకం వెళ్ళాలా, లేకపోతే ఏం చేయాలి, లేదా కొంతకాలం ఆగాలి, అర్థం కాలేదు. కానీ ప్రభు ఇచ్చిన మాట ఏమిటంటే ఆ మాట లక్ష్య పెట్టవద్దు అంతే. మనస్సు దేవుని యొక్క మాట విని సంతోషించింది. తర్వాత స్టడీస్లో కొనసాగిపోయారు. డిగ్రీ పూర్తి అయిపోయిన గుర్తింపు రావడం చేత చక్కగా డిగ్రీ కూడా చేతికి వచ్చింది. ఇక్కడ ఒకవేళ దేవుడు కనుక అలా బలపరచపోతే గనక, అది వద్దులు వచ్చేస్తే గనక మళ్ళా ఇంకో మార్గం వెళ్ళటానికి మనకు చాలా కష్టమైపోతుంది. కొన్నిసార్లు మనం చుట్టూవారి మాటలు విని అత్యుత్తమైన దాన్ని మనం జార విడుచుకుంటాం. ది బెస్ట్ థింగ్ అలాంటి సమయాలు ఏమిటంటే టు లుక్ ఆన్ టు గాడ్ ఎలోన్. క్రాస్ రోడ్స్లో నువ్వు ఉన్నప్పుడు, అవగాహన అంతుపడినప్పుడు, ఏం చేయాలని తోచినప్పుడు, కుడికి వెళ్ళాలా ఎడంకి వెళ్ళాలా అని తెలియనప్పుడు ప్రభువుకి వెళ్ళేసి వాక్య వెలుగులో జీవితం చూసుకుంటూ కూడా హృదయపూర్వక ప్రార్థన చేసుకుంటే ఆయనట ఆలోచన నీకు ఇస్తారు. నడవలసిన మార్గాన్ని ఆయన స్పష్టంగా నీకు ఆయన బోధిస్తారు. కాంట్రవర్సీ లేకుండా, అస్పష్టంగా కాకుండా మీరు క్లియర్ కట్గా ఆయన నీతో మాట్లాడతారు. ఆయన ఎలా మాట్లాడతారో మనకు తెలియదు. అది వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే మరో రీతి కావచ్చు, మాట్లాడి అవగాహన ఇస్తారు. అలా నడువు వేసినప్పుడు ఈ నెవర్ మేక్ ఎ మిస్టేక్. ఒకవేళ అలా కానట్లే కలవరంతో మనం చూస్తే గనక అత్యుత్తమైన ఆశీర్వాద కొన్నిసార్లు జారిపోయే ప్రమాదం ఉంటుంది. మరియు భర్త యోసేపు మరి గర్భవతి అవటం చూసి గర్భవతి కావటం తాను తెలుసుకున్నవాడే ఆమెను అవమానపరచునక రహస్యంగా విడిచిపెట్ట ఉద్దేశించాడు. కలవరపడ్డాడు. ఇలా జరిగింది అని చెప్పేసి రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు. కానీ తన ఆత్మ దేవుని వైపు చూస్తూ ఉంది. ఇదే దేవుడు యోసేపు యొక్క హృదయాన్ని గుర్తించి గ్రహించి తన నీతిమంతత్వాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ కూడా యోసేపుతో మాట్లాడుతూ కూడా తను ఏం చెయ్యాలో కూడా నడవలసిన మార్గాన్ని స్పష్టంగా తెలియజేశారు యోసేపుకి. దేవుని స్థలం రావడం చేసి యోసేపు బలపరచబడిన వాడే. మరి ఏం చేర్చుకున్నాడు. ప్రభు జన్మించిన తర్వాత చక్కగా ప్రభుకి తన కుమారుని భద్రతిస్తే కూడా యోసేపు కుమారుణ్ణి కాపాడుకుంటూ కూడా దేవుని త్రోవలో కొనసాగి చివరికి ఆ ప్రభువుకి, ఆ క్రీస్తుకు తండ్రిగా ఎంచబడటం జరుగుతోంది. యోసేపు ఈ వాజ్ అబౌట్ టు మేక్ ఎ మిస్టేక్. ఇష్టపడదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆలోచన ఇవ్వడం చేత చక్కగా నడుచుకున్నాడు. చక్కని సాక్ష్యాన్ని పొందుకున్నవాడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అతనికి ఆలోచన ఇచ్చేశారు. ఆలోచన అత్యుత్తమైన దేవుని పొందుకోవటానికి తనకు ఉపయోగపడింది. యోసేపు ప్రభుకు భూమి మీద తండ్రిగా ఒక సాక్షి ఉంది. ఎంచబడ్డాడు. యేసుప్రభు ప్రభు తండ్రి ఎంచబడ్డాడు. ఆ ఆధిక్యత, అవకాశం, ఆ ధన్యత యేసుకు దొరికింది. ప్రభు తల్లి మరియా, ప్రభు తండ్రి యేసుప్రభు ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఆధిక్యత అది. ఈజ్ అబౌట్ టు లూజ్ దట్. కోల్పోబోయాడు. బట్ అగెయిన్ దేవుడు అతని ఆలోచన ఇవ్వడం చేత ఈ గాడ్ సచ్ ఎ ప్రివిలేజ్. ఆ ఆధిక్యత తనకు దొరికింది. అది అందుకని కొన్నిసార్లు దేవుడు ఆలోచన మనకు అందకపోతే యు విల్ లూజ్ ది బెస్ట్. సో ఆల్వేస్ లుక్ అన్ టు హిమ్. ప్రార్థనాపరకుంటూ ఉంటే ఇది మన అతిక్రమణ పరిహారం పొందుకున్న తర్వాత ప్రభువారు విడిచిపెట్టరు కానీ నీ మీద దృష్టి ఉంచి నీ ఆలోచన అయినా చెబుతారు. రాజులు, ప్రభువులు, చక్రవర్తులు ఎంతోమంది అలా ఆలోచనలు పొందుకోవడం చేత రాజ్యాల్లో, సామ్రాజ్యంలో
అత్యుత్తమ నిర్ణయాలు తీసుకోవడం చేత వారి చరిత్ర చక్కగా మనకు సాక్ష్యంగా వాక్యభాగాలు రాయబడినది. అందుకనే మనతో ప్రభు అంటున్నారు కదా, అది క్రమాన్ని ప్రహరించబడినట్లయితే మన జీవితాల్లో దానిలో దీవెనలు పరంపరగా ఉన్నాయి. శ్రమ తొలగిపోతూ ఉంది, దేవుని చేయి తోడుగా ఉంటుంది. అంతేకాదు చూస్తున్నట్లయితే మన జీవితంలో ఆయన భద్రత కూడా, క్షేమస్థితి కూడా ప్రభు ఇస్తూ ఉన్నారు. ఆలోచనలు అందుతూ ఉన్నాయి. దైవిక ఆనందం కూడా మన హృదయాన్ని అది ముంచెత్తూ ఉంటుంది. జాయ్ ఆఫ్ లార్డ్, ఆయన ఆనందం అని ముంచెత్తూ ఉంటుంది. సో అన్నిటికీ ముఖ్యమైన అంశం మాత్రం ఇది. నల్లప్పుడు కూడా దేవుని స్థాన్ని చేరినప్పుడు ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్న భద్రమైన యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ప్రతి మనిషికి భూమి మీద మొదటి పేరు పాపి, దోషి. ప్రబోధకు వచ్చిన తర్వాత మరో పేరు రావాలి, అదే మారు పేరు. మరో పేరు మారు మనసుతో ముడిపెట్టబడిన పేరు ఏమిటి అంటే నీతివంతుడు, లేకపోతే నిర్దోషి. అక్కడి నుంచి చరిత్ర అంతా కూడా అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అందుకే దేని బట్టి కూడా మనం హృదయాలు కలతపడనగచ్చు లేదు. కానీ ఈ ఒక అంశాన్ని చూసుకుంటే మన ధన్యత అక్కడే ఉంది. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినప్పుడు మనం చాలా ధన్యులము. అలాంటి ధన్యత ప్రభు దావీదుకి ఇస్తూ ఉన్నాడు. అలాంటి ధన్యత ఈ రోజున ప్రభు వారు వ్యక్తిగత మనకు అనుగ్రహిస్తున్నారు. అలాంటి కృపలో మనం జీవితకాలం కూడా కొనసాగుతుంది గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా అతిక్రమణ పరిహారం మీరే అయినారు. యేసును మా కోసం శిలువ మీద బలియాగం చేశారు. ప్రభు ద్వారా మాకు వస్తున్న క్షమాపణ, శుద్ధీకరణ గొప్పది గనక ఎన్నడూ దాన్ని కోల్పోకుండా దానిలో కొనసాగి భాగ్యం అనుగ్రహించండి. ప్రతి అతిక్రమాన్ని కూడా మీరు పరిహరించండి స్వామి. ఏ మనస్సాక్షి కూడా దోషంతో భారం నిండిపోకున్నట్లుగాను, ఇటు అపరాధం చేతది కృంగిపోకున్నట్లుగా నీ చెందో చేరి స్వస్థపరచబడుతూ క్షమించబడితే కూడా మేలు పొందే భాగ్యాన్ని గ్రహించండి. ఇదిగో ఏ హృదయమైన ఏదో మూలుగుతుంటే మొర్రబెడుతుంటే మీరు మన్నించి కనికరపడి శుద్ధీకరించండి, పరిశుద్ధులుగా చేసి నడిపించాలని కోరుకుంటున్నాను. నిర్దోషత్వాన్ని కలుగుతున్న మేళ్ళు అనేకున్నాయి చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా శ్రమ తొలగిపోతుంది, ఆనందం దిగి వస్తుంది. మీరు అన్నట్లుగానే స్వామి హస్తమ తొడుగు ఉంటుంది, బలమైన ఆత్మ తొడుగు ఉంటుంది చేత ఇదిగో ఎన్నో అంశాల్లో జయం పొందుకుంటూ కూడా నీ ఆలోచన ముందు కొనసాగి వాక్యం అనుగ్రహించారు మా తండ్రి. మీ సంఘాన్ని దర్శించండి, హస్తం తొడుగు ఉంచండి. మీ ఆలోచన మనసులో ముఖ్యంగా గ్రహవేసిన జీవితాలు ఎవరికి ఇవ్వబోతున్నా సరే ఎలా కొనసాగాలి అవగాహన కలిగించాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నా. ప్రభాని కృప ద్వారా మరొకసారి సంఘాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను. భయంకరమైన దినాలు మేము ఉన్నాం. జూలై మాసం పూర్తి, ఆగస్టు పెట్టబోతున్నాం. మాసాలు తిరిగిపోతున్నాయి. మాకు విముక్తి కావాలి, మాకు ప్రశాంత వాతావరణం కావాలి. అందుకని ఇటు సంఘానికి సమాజానికి కూడా మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను మా తండ్రి. ఈ తీవ్ర తప్పించండి, ఈ తీవ్ర దాటించండి మా స్వామి. ఈ ఖడ్గం బారి పడకుండా మీ సంఘం మీరే కాపాడండి. సంఘం చుట్టూ నష్టం వలేకరంగా ఉంచండి. వృద్ధుల్ని, పిల్లల్ని, పెద్దల్ని పేరుకొని జ్ఞాపం చేసుకోండి. వృత్తుల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో తోడేయండి. ఎక్కడ వ్యాపారం కలగకుండా ఎంతో క్షేమంగా తిరిగి మళ్ళా సంఘంతో కలిసి సేవించి భాగ్యాన్ని అందరికి ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ఆలకించండి, మా మనులు అంగీకరించాలని కోరుకుంటున్నా. మాకు ఆధారం మీరే అయినారు కనుక నీవైపు మొర్ర పెడుతుండగా తండ్రి విశ్రాంతం అనుగ్రహించండి. మా ఆత్మ నెమ్మదిని గ్రహించాలని కోరుకుంటున్నాను. ఆ ప్రాంతాలని మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ అర్థ రక్షణ రావాలి, రక్షణ పొందుకోవాలి, వారి మేలు పొందుకోవాలి. వారి క్రమాన్ని సరి చేసుకుంటూ కూడా రక్షించబడి మార్మస్ పొందుకుని ఈ రాజ్యంగా సాయపడే కృప మా ప్రాంతానికి, మా దేశానికి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మీ సంఘాన్ని భద్రం చేసుకోండి. ఈ మాసపు దీవెన సంఘాలు వివరించారు. అగస్టు మాసపు ఆశీర్వాదాలు సంఘాలు ఉంచండి. పిల్లల్లో నీటి రాయబోతున్నారు, వారి తోడేయండి, జ్ఞానం కలిగించండి, చక్కగా రేట సహాయం చేయండి. విజయ ప్రయత్నాలు ఉన్నారు, ఇంటర్వ్యూస్ అక్కడ సహాయం చేయండి. ఆర్థిక లోటు లేకుండా కృపను గ్రహించండి. సమృద్ధిని దీవెన దయచేసి ఏంటా కూడా ఆర్థిక కుదువు లేకుండా మనకు కావాల్సిన ఆహార వస్త్రాలు కూడా అనుగ్రహించాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. అందరికి ఆయుష్ ఆరోగ్యం దయచేయండి. బలహీన బలవంతులుగా చేయండి. రోగులతో ఉంటే బాగు చేసి మేము పొందని కోరుకుంటున్నాను. ఇది ఆశిస్తులు క్షేమానికి నీ సంఘాన్ని అప్పగిస్తూ మేము మళ్ళా కలిసి వరకు కూడా సంఘాన్ని ఎత్తిపట్టాలని కోరుకుంటాం అయిపోందమని క్రీస్తు నామాన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిండు కృపా ప్రేమ సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘమునకు సదా తోడి నడిపించను గాక. ఆమేన్, ఆమేన్.